క్రైస్త లార్డ్. మన రక్షకుడు, మన జీవపు దాత యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ రోజున ఉపవాస వాక్యాధ్యయనమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. మనుషుల మధ్యలో వారి యొక్క కట్టుబాట్లకి, వారి జీవించేటువంటి విధానానికి క్రైస్తవ్యం అనేది భిన్నంగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఒకసారి మీరు మీకు ఉన్నటువంటి స్నేహితుల విషయంలో కానీ, మీకు రోజు ఎదురయ్యేటువంటి మనుషుల పద్ధతులు కానీ చూస్తే, వారి ఆలోచన, వారు జీవించే విధానము, మనము జీవించే విధానానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మందు ముట్టనోళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు కామన్ అయిపోయింది. మంచినీళ్ళ ప్రాయం. మంచినీళ్ళు అందరూ తాగుతారు, మందు కూడా అందరూ తాగుతారు అనేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఒక 10 సంవత్సరాల కిందట తక్కువ మందునే ముట్టను, తన జోలో పోను అనే రోజు దగ్గర నుంచి ఈ రోజు ఎట్లాగుందంటే కామన్, మంచినీళ్ళలాగే అన్నట్లు ఉంది. క్రైస్తవ్యము, ఆ క్రైస్తవ్యాన్ని ఊపిరిగా చేసుకొని బ్రతికేటువంటి వారు ఆ మంచినీళ్ళ ప్రాయము, మంచినీళ్ళలాగే అని చెప్పుకుంటా ఉన్నారు కదా, వాటికి పూర్తి భిన్నంగా ఉంటారు, వాటికి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. క్రైస్తవ్యాన్ని ఊపిరిగా బ్రతికేటువంటి వాళ్ళు. ఆ స్థితిలో ఉన్నటువంటి మనకి ఒక మంచి లేఖనము ఈరోజు ఎదురైతా ఉంది. చదువుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ, నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ప్రవేశము కొంచెం ఆలోచన చేయి. ఇటు సందుగా సందులో దూరతా, ఈ సందులో దూరిపోతా, కొంచెం ఆలోచన చేయి అని అంటానికి కూడా లేదు. ప్రవేశింపరు. ఎవరంటే నిషిద్ధమైనటువంటిది, అలాగనే అసహ్యమైనది, అబద్ధమైనది, ఇంకా నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది. నిషిద్ధమైనటువంటివి మనుషుని మనుగడకు ఏదైతే అపవిత్రత తీసుకొస్తుందో అది, దానిని మన జీవితంలో కలిగినట్లయితే, అది మన జీవితంలో ఉన్నట్లయితే, క్రీస్తు యొక్క జీవ గ్రంథంలో మనకు ప్రవేశం అనేది లేనే లేదు. మన పేర్లు రాయబడము. అటు తర్వాత ఆ జీవ గ్రంథంలో రాయబడినటువంటి వారి వరుసలో ఉంటేనే ఆ దేవుని రాజ్యంలోనికి ప్రవేశం. ఇప్పుడు జరుగుతున్నటువంటివన్నీ చూస్తే, ఇప్పుడు మనకి కళ్ళ ముందు ఉన్నటువంటి వాటిని అన్నిటిని చూస్తే ఎలాగున్నదంటే, ఇదంతా సర్వసాధారణం అనే దగ్గరకు వచ్చింది అంతా కూడా. ఇప్పుడు ఈ ఆల్కహాల్ గురించి చెప్పుకుంటా ఉన్నాం. రేపు అసలు మాట్లాడుకోవటానికి కూడా అవకాశం లేనటువంటివి సాధారణమైపోతాయి. అంతగా ఏమవుతుందంటే లోకము కలుషితమైపోతుంది. ఆ కలుషితమైనటువంటి వాటిలో నుంచి దేవుడు మనలని గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో
పేర్లు రాసి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి మీరు నిషిద్ధమైనటువంటి వాటిని, అంటే బ్యాన్ చేసినటువంటి వాటిని, రెస్ట్రిక్టెడ్, నిషేధించబడినటువంటి వాటిని కలిగి ఉండొద్దు అని లేఖనము సెలవిస్తా ఉంది. కలిగి ఉంటే ఏ మాత్రము కూడా ప్రవేశింపరు. ఆయన మనలని లోకములో ఉన్నారు, ఈ లోకములో నుంచే ఏర్పాటు చేసుకున్నట్ట. మనం చూస్తా ఉన్నాం కదా, మిగిలినటువంటి మనుషుల ప్రవర్తనకి మన ప్రవర్తనకి భిన్నంగా ఉంటాయి మన జీవితాలని. ఆ భిన్నంగా ఉండేటువంటి ఆ జీవితాల్లో నుంచి దేవుడు మనలని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడినటువంటి వారమై ఉండి ఆయన కొరకు మనము ప్రత్యేకించబడతా ఉన్నాము. వారిలో నుంచే మనం అందరం కూడా ఏదో ఒక గ్రహం నుంచో లేకపోతే మరెక్కడి నుంచో ఊడిపడ్డ వాళ్ళం కాదు. వీరి మధ్యలోనే ఉన్నాం. వీరి మధ్యలోనే దేవుని చేత పిలువబడ్డం, ప్రత్యేకముగా ఉండటం కోసం సన్మానాలు చేయాల్సింది మన బోటి లాంటి వాళ్ళకి, శాలువా కప్పి ఫ్లవర్ ఇచ్చి ఫోటోలు దిగాల్సింది మన బోటి లాంటి వాళ్ళకి. ఎందుకంటే ప్రత్యేకంగా పవిత్రంగా బ్రతుకుతా ఉన్నాం. ప్రత్యేకంగా పవిత్రంగా అపవిత్రమైనటువంటి వాటిని దగ్గరకు కూడా రాకుండా ప్రత్యేకంగా బ్రతుకుతా ఉన్నాం. ఈ ప్రత్యేకంగా బ్రతికేటువంటి ఈ పరిస్థితుల్లోనే మనకేం జరుగుతుందంటే, శాలువాలు సన్మానాలు కాదు కదా, మీకు ప్రతిగా ఏం జరుగుతుందో చూడండి. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. ఈ సృష్టిని పుట్టించినటువంటి దేవుడే లోకంలో ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి ఈ సృష్టికర్తను లోకం అనేది తెలుసుకోలేదంట. అలాగనే అదే వచనంలో లోకమాయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. ఎగ్జాంపుల్ మనము దేవుణ్ణి ప్రతిబింబిస్తా ఉన్నాం. మనము ప్రతిబింబిస్తా ఉన్నాం. మన ప్రవర్తన, మన యొక్క నడవడిక చూసినటువంటి వారు దేవుని మనుషులు అని గుర్తుపడతారు. అయినా సరే ఘనత అనేది రాకపోగా ఎంత ఉన్నా సరే, ఎంతగా జీవితము దేవునిలో నిలదొక్కొని ఉన్నా సరే ఘనత అనేది రాకపోగా ప్రతిగా ఏం జరుగుతుందంటే, శపించబడినటువంటి మాటలు, శాపనార్థాలు. అలాగనే లోకంలో ఇక ఎన్ని మాటలు వినపడతాయో అన్ని మాటలు మన చెవున పడతాయి. ఆ పడిన మాటలు మర్చిపోదామన్నా కానీ మర్చిపోవటానికి కాదు. ఏం చేస్తాం, ఇక మర్చిపోలేక ప్రార్థనలో కూర్చొని దేవునికి చెప్పుకుంటా ఉంటాం. లోకం ఆయన మూలంగా కలిగింది, కానీ క్రీస్తుని ప్రతిబింబించేటువంటి మన ద్వారా లోకము క్రీస్తుని తెలుసుకోలేకపోతా ఉంది. ఏం చెప్తా ఉన్నాడు క్రీస్తు? ఆ గోడల మీద రాసేది 21 సంవత్సరాలు ఉంటేనే మందు బాటలు మీ చేతిలో పెడతాం. లేకపోతే వచ్చారనుకోండి ఛాయిస్ కొడితే రోడ్డు మీద పడతారు. ఇంకా గట్టిగా కొడితే మీరు వచ్చిన బండి మీదనే కూర్చుంటారు. పోయి 21 సంవత్సరాలు ఉంటేనే వైన్ షాప్లోకి పోవాలి.
మంచి మాటలు రాసి పెడతా ఉన్నారు. అలాగనే ఆ సీసా మీద ఉంటుంది, ఈ ముట్టుకోకరా, ముట్టుకుంటే నిన్ను ముట్టుకోవటానికి ఎవరుండరు అని రాసి పెడతారు. ఆ సీసాను ముట్టుకోకరా, ముట్టుకుంటే నిన్నెవరు ముట్టుకోవటానికి నువ్వు ఉండవు, నిన్ను ఎవరన్నా ముట్టుకోవాలనుకుంటే నువ్వు ఉండవు తర్వాత అని రాసి పెడతారు. ఈ రాసి పెట్టినటువంటి ఈ విషయాలు బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి. నిషిద్ధమైనటువంటి దానిని మీరు ముట్టుకోవద్దు, అసహ్యమైనటువంటి వాటి పనుల జోలి మీరు వెళ్ళొద్దు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనంలో గొర్రె పిల్ల జీవ గ్రంథమందు రాయబడినటువంటి వారు ఈ నిషిద్ధమైనటువంటి వాటి జోలి పోనే వద్దు. అక్కడ లోకంలో రాయబడినటువంటి విషయాలే దేవుడు వేల సంవత్సరాల కిందట క్రీస్తు మనుషులకు ఇచ్చి మీరు పవిత్రంగా బ్రతకమని ఈ రోజు వరకు చెప్తూనే ఉన్నాడు. ఆయన వచ్చే నాడు కూడా ఇదే మాట చెప్తాడు. ఆయన రాజ్యంలో కూడా ఈ మాటలే ఉంటాయి. మిమ్మల్ని మీరు పాడు చేసుకోండి అని ఏ విషయంలో కూడా దేవుడు చెప్పడు. ఎందుకంటే ఆయన రాజ్యము పవిత్రతకి నిలయము. పవిత్రులుగా మనము ఉండటము కొరకు ఆయన ఏం చేసిండంటే ఈ మనుషుల మధ్యలోనే మనం కూడా ఒకనొక సందర్భంలో ఆ సీసాలు ముట్టుకున్న వారమే, కానీ వద్దు మనకెందుకు ఇది అని ఇప్పుడు అనుకుంటా ఉన్నాం. ఎందుకు అనుకుంటా ఉన్నామంటే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడ్డాయి, ఆయన రాసి పెట్టిండు. ఎందుకు రాసి పెట్టిండంటే ఈరోజు దేవుడు మనకి ఇస్తూ ఉన్న వాగ్దానము ఈ రోజున యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నది. ఈ రోజున మన దేవుని వాగ్దానం ఏమిటంటే, నేను నిన్ను లోకములో నుండి ఏర్పరచుకుంటుని. దేవుడు మనలని లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నిషిద్ధమైనటువంటి వాటిని, అసహ్యమైనటువంటి వాటిని, అబద్ధమైనటువంటి వాటిని జరిగించకుండా ఉండటము కొరకు. వీటిని జరిగించకుండా ఉండేటువంటి వారు జీవ గ్రంథమందు రాయబడి, ఏ జీవ గ్రంథమందు? నేను కూడా 4 మాటలు రాస్తా. 4 మాటలు పెన్ను చెవిలో పెట్టుకొని అప్పుడప్పుడు పెన్ను తీసి పదం మీద కొట్టుకుంటా నాకు ఏది గుర్తొస్తే అది రాసి ప్రింట్ చేసి జీవ గ్రంథం అని పేరు తగిలిస్తే ఈ జీవ గ్రంథాన్ని ప్రింట్ చేసి ప్రపంచవ్యాప్తంగా కాలు కొట్టుకొని పంచిన తర్వాత జీవ గ్రంథం అవుతుందా? నేను రాసింది అవుతుందా? ఒకవేళ నా వారికి అయితే అవ్వచ్చేమో కానీ ఒకనొక పరిస్థితి మనుషునికి ఎదురైన తర్వాత ఆ పరిస్థితి తర్వాత ఈ జీవ గ్రంథం అనేది ఎందుకు పనికిరాదు. కానీ బైబిల్ ప్రకారంగా ఒకనొక జీవ గ్రంథం అనేది రాయబడ్డది. ఆ జీవ గ్రంథంలో ఒక మనుషుని రక్తము చిందించబడ్డది. ఆ చిందించబడినటువంటి రక్తము చేత ఎవరైతే ముద్రించబడతారో వారు ఒకనొక పరిస్థితి ఎదురైతుందని మనం చెప్పుకున్నాం కదా, మరణానంతరం. ఆ ఒకనొక పరిస్థితి ఏమిటంటే మరణానంతరం దేవుని గొర్రె పిల్ల రక్తంలో ముద్రించబడితే ఆ మరణానంతరము ఆయన యొక్క రాజ్యంలో ఏర్పాటు చేయబడ్డం కదా. లోకంలో నుంచి అడుగు పెడతాం. ఏర్పాటు చేయబడినటువంటి మనము గొర్రె పిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారమై ఉండి ఇప్పుడు మనకున్నటువంటి గోడల మీద రాసినటువంటి వాటిని గోడల మీద రాసి చదువుకొని వదిలిపెట్టకుండా
జీవ గ్రంథంలో రాయబడినటువంటి మాటకి అనుకూలముగా మనల్ని మార్చుకొని ఈ జీవ గ్రంథమందు మన పేర్లు లిఖించబడిన తర్వాత దేవుని రాజ్యంలో అడుగు పెడతా ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు జీవ గ్రంథమందు మన పేర్లు రాయబడితే ఏర్పాటు చేయబడినటువంటి వారం కదా, రాయబడి ఉంటాయి. ఎప్పుడో తెలుసా రాయబడి ఉండేది? ఆ గొర్రె పిల్ల రక్తము చేత ముద్రించబడి, అటు తర్వాత ఇక గోడల మీద రాసినటువంటి వాటిని బైబిల్లో రాయబడ్డాయి. దీనిని ముట్టుకోకూడదు, దీనిని ముట్టుకుంటే నీ బతుకు ఎట్లా అవుతుంది అని అక్కడ వాళ్ళు రాసి పెట్టారు సీసాల మీద. అట్లా రాసి పెట్టినటువంటి వాటిని వేల సంవత్సరాల కిందట దేవుడు చెప్పి నిషిద్ధమైనటువంటిది, అసహ్యించుకునేటువంటి వాటిని మీరు అసహించుకొని పవిత్రమైనటువంటి వారిగా, ఈ మనుషులలో నుంచే పవిత్రమైనటువంటి వారిగా దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డారు. అందుకే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నేను మీరు ఒక రాజ్యముగా ఉండటము కొరకు లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నా. లోకంలో నుంచి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. ఏర్పాటు చేయబడినటువంటి మీరు ఈ విధంగా జీవించలేదనుకోండి, ప్రవేశింపరు. కొంచెం సందుగా దూరిపోతా అంటే, కొంచెం సందు కాదు, పెద్ద సందు ఉన్నా సరే నువ్వు దూరిపోయి నీతో పాటు ఇంకో 10 మందిని తీసుకుపోయి అంత ద్వారం ఉన్నా సరే నువ్వు ప్రవేశింపు. ఎందుకు ప్రవేశింపవంటే ఆజ్ఞలు ఉన్నాయి. ఒక మనుషుని యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము పవిత్రపరచబడటము కొరకు ఒక మనుషుడు ఇచ్చినటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని తీసి పక్కకు పెట్టినటువంటి దేవుడు గైకొన్నట్లయితే మీరు పవిత్రపరచబడతారు అని చెప్తా ఉన్నాడు. తీసి పక్కకు పెట్టడం అంటే లోకంలో నుంచి మనల్ని తీసి దేవుడు పక్కకు పెట్టి ఇలాగా మీరు జీవించాలని చెప్తా ఉన్నాడు. రాయబడ్డాయి కదా గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఇలాగుండాలని. అలాగా అటువంటి జీవితం కొరకు దేవుడు మనల్ని లోకంలో నుంచి తీసి ఆయన కొరకు పవిత్రపరుస్తా ఉన్నాడు. ఆయన కొరకు పవిత్రపరచబడదాం. ఆమేన్. మనుషుల కోసం కాదు, ఆయన కొరకు. అలాగనే మనము రక్షించబడటం కొరకు. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడవు, లోకమందున్నటువంటి సమస్తమునకు ఒక మార్గమును ఏర్పాటు చేసినటువంటి మహనీయుడవు, ఆకాశ విశాలమందు నీ చిత్తమంతయు నెరవేర్చే పరాక్రమము కలిగినటువంటి దేవ, ఈ ఉదయకాల ఉపవాస విన్నపములను జ్ఞాపకము చేసుకొని లోకంలో నుంచి ఏర్పాటు చేయబడినటువంటి మేము గొర్రె పిల్ల జీవ గ్రంథమందు నిలువబడేటువంటి వారముగా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితమును నీవిచ్చిన ఆజ్ఞల ద్వారా గైకొనుచు ఉండగా, ఈ ఆజ్ఞల మార్గమునందు మా ప్రాణాత్మ దేహమును తండ్రి నీవు సెలవిచ్చిన రీతిగా నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది ఏది కూడా మా ప్రాణాత్మ దేహములకు దరి చేరకుండా నీ కాపుదలలో, నీ చేతి నీడలో, నీవు చిందించిన నీ పవిత్ర రక్తంలో ఉన్నటువంటి గొప్ప కావలిలో భద్రపరిచి నీ కొరకు సిద్ధపరచమని, మా ప్రాణాత్మ దేహములకు నీ పరలోకపు రక్షణను స్థిరముగా నీ కృపలో స్థాపించమని మీ పాదముల యొక్క ఈ మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన దేవుని పవిత్రమైనటువంటి సహవాసము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.